ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. ఇప్పటికే 10 జట్లు కూడా కొత్త సీజన్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ట్రైనింగ్ అండ్ కండిషనింగ్ క్యాంపుల్లో జట్లన్నీ శిక్షణ తీసుకుంటూ సమరానికి సన్నద్ధమవుతున్నాయి. ఈసారి కూడా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు హాట్ ఫేవరెట్స్ గా బరిలోకి దిగుతున్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా టైటిల్ వేటలో ఉంది. అయితే ఈ ఏడాది ఏ జట్టు కప్ గెలుస్తుంది అనే విషయమై విపరీతమైన చర్చలు జరుగుతున్న వేళ భారత దిగ్గజ ఆటగాడు గవాస్కర్ ఐపీఎల్ 2025 విజేత ఎవరయ్యే అవకాశం ఉందనే విషయమై భిన్నమైన విశ్లేషణ చేశాడు. గవాస్కర్ ఏమన్నాడంటే, ఈసారి ఐపీఎల్లో అన్ని జట్లు చాలా బలంగా ఉన్నాయి. నువ్వా నేనా అన్నట్లు పోటీ పడే విధంగా అన్ని జట్లు తమ బలగాలను పూర్తి స్థాయిలో ప్రిపేర్ చేస్తున్నాయి. చాలా మంది ముంబై, చెన్నై, ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్ జట్లను హాట్ ఫేవరెట్స్ గా పేర్కొంటూ ఆ జట్లకు కప్ గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. కానీ ప్రతి ఐపీఎల్లో కప్పు గెలవడానికి ఒక డార్క్ హార్స్ జట్టు ఉంటుంది. అలా ఈ ఐపీఎల్లో నాకు కనపడుతున్న డార్క్ హార్స్ పంజాబ్ జట్టు. ఈ సీజన్ కోసం ఆ జట్టులో చాలా మార్పులే జరిగాయి. కోచ్గా రికీ పాంటింగ్ను నియమించింది. వేలంలో శ్రేయస్ అయ్యర్ను 26.75 కోట్లకు సొంతం చేసుకుని కెప్టెన్గా నియమించింది. ఇక పవర్ఫుల్ ఆల్రౌండర్లు గ్లెన్ మ్యాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, యాన్సెన్, ఒమర్ జాయ్లను సొంతం చేసుకుంది. ఇక బౌలింగ్లో హర్షదీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, ఫెర్గూసన్, కుల్దీప్ సేన్లు ఉండనే ఉన్నారు. ఇక బ్యాటర్లుగా శ్రేయస్ అయ్యర్, జోస్ ఇంగ్లిష్, నేహాల్ వధేరా, శశాంక్ సింగ్లు ఉన్నారు. ఈ జట్టుకు కోచ్గా మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ రికీ పాంటింగ్ ఉన్నాడు. అంచనాలు లేకపోయినా ఐపీఎల్ 2025లో మోస్ట్ డేంజరస్ జట్టుగా పంజాబ్ కింగ్స్ ఉంది. ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు టైటిల్ ఫేవరెట్స్గా ఉన్నా వారిపై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలతో బరిలోకి దిగి బోల్తా పడ్డ జట్లు చాలానే ఉన్నాయి. అయితే పంజాబ్ కింగ్స్ అలా కాదు. ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగుతోంది. గత సీజన్లలో కూడా పేలవంగా ఆడింది. ఈ క్రమంలో పంజాబ్ కింగ్స్ దూకుడే మంత్రంగా ఈ సీజన్లో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఒత్తిడి లేని పంజాబ్ జట్టు కోచ్ రికీ పాంటింగ్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో కప్ సాధించేలా కనబడుతుందని గవాస్కర్ జోస్యం చెప్పాడు. గవాస్కర్ చెప్పినట్లు పంజాబ్ కప్ గెలిచే అవకాశం ఉందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.